హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇదైతే విషయం చెప్పాలి. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అయితే ఉంది కదా, దాని మీద దేశాను అందపురత్నం అదమగని అది చాలా అంటే చాలా వైరల్ అయితే అవుతుంది. కాబట్టి దాని మీద దేశాను మన సబ్స్క్రైబర్ కూడా అలాంటి చేయను కాబట్టి అయితే దేశాను. ఈ వీడియో నాకు నచ్చింది, మీకు డెఫినెట్గా అయితే నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి, అంతకు మించలేదు. అలాగే మన ఛానల్ ఇంకా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ దాంట్లో పెట్టి ఇప్పుడైతే ఆలోచన చేయకుండా ప్రివ్యూ చూసిన తర్వాత వీడియో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, వీడియోలోకి వచ్చి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ప్రివ్యూ అయితే చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా, నేను కాపరేట్ ఇష్యూ అయితే నోట్లు అయితే పెట్టాను. మీకు ఫుల్ స్క్రీన్ వచ్చి చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్, ఇంకోటి ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను, అక్కడ వెళ్ళి మీరు ఫుల్ స్క్రీన్ అయితే చూసుకోవచ్చు. ఇంకేమైనా ఈ వీడియో గురించి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి, నేను మ్యాక్సిమం అయితే రిప్లై ఇస్తాను. అలాగే మీకు నెక్స్ట్ వీడియో వలన నన్ను అడగండి, నేనైతే చేసి పెడతాను. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ దాన్ని పెట్టండి. మీ యొక్క సపోర్ట్ అనేది మాకు ఎంత అవసరం, మీ సపోర్ట్ అయితే నేను వీడియో వచ్చి బాగుంటుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ముంగా లైక్ కొట్టడం పోతే లైక్ అయితే కొట్టడబ్బా ప్లీజ్. అన్ని వీడియోలు అడిగేది నేను ఒకటే, లైక్ అయితే కొట్టడబ్బా, అలాగే సపోర్ట్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎడిటింగ్ ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి నేను అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేస్తున్నాను. మీ దగ్గర అలర్ట్ మోషన్ లేకపోతే నేను టెలిగ్రామ్ ఛానల్, ఇంకోటి ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే ఇచ్చాను, అక్కడ మీరు అలాగే వీడియో గురించి లింక్ అయితే చెప్పాను, అక్కడ మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే వీడియోలోకి వచ్చి మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నేను బీట్ మార్క్ ఇంకోటి షేక్ ఎఫెక్ట్ ఇచ్చాను. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేస్తారంటే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేస్తారు, ఇక్కడ ఫాంట్ ఉంది కదా, ఫాంట్ యాడ్ చేసిన వాటికి ఎఫెక్ట్ అయితే చూపట్లేదు. మీకు ఈ సాంగ్ వచ్చేసి 18 సెకండ్స్ వరకు అయితే ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్, ఇక్కడ మీకు ఫాంట్ ఉంది కదా, ఫాంట్ మీద క్లిక్ చేసి కింద ఉన్న ఎఫెక్ట్ అప్కి థిరాటికలీ కాపీ పెట్టేసి బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫాంట్ ఉంది కదా, ఫాంట్కి అయితే ఎలా యాడ్ చేస్తే చెప్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దాని మీద ఫాంట్ క్లిక్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్కి థిరాటికలీ పేస్ట్ తెచ్చండి. ఇలా అన్ని ఫాంట్కి అయితే యాడ్ అయితే చేసుకోండి. నేను కొన్ని అయితే యాడ్ చేశాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎండ్ వరకు చూడండి, వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత ఇక్కడ 9.11 వచ్చింది కదా, అక్కడ వచ్చి మీరు ఫోటో అనేది యాడ్ చేసుకోవాలి. ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్లస్ సైన్ క్లిక్ చేసి మీడియాకి వెళ్ళి మీరు ఎవరి మీద ఎడిట్ చేసుకోవాలో వాళ్ళకి ఒక ఫోటో అయితే యాడ్ చేసి ఇలా వచ్చినప్పుడు పైన తిరాటికి వెళ్ళి ఫుల్ కా పెరిగి దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ఫోటో అనేది అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. ఇక్కడ ఇంకో బీట్ మార్క్ వచ్చేసి మీకు ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కట్ తీసుకోండి. ఇలా ఎండ్ వరకు అయితే ఫోటో అనేది ఇమేజ్ అనేది ఇలా ఎండ్ వరకు తీసుకోండి. మీకు అప్పుడు మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే, అలాగే ఎడిటింగ్ ಬಗ್ಗೆ మీకు క్లియర్గా అయితే అవుతుంది. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను మ్యాక్సిమం అయితే రిప్లై ఇచ్చాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఫోటో అనేది యాడ్ చేస్తున్నాను. మీరు ఫోటో అనేది యాడ్ చేసినట్టయితే ఏం సార్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ కదా ఆ ఇమేజ్ని క్లిక్ చేసి పైన ఇది కదా దాన్ని అయితే క్లిక్ చేసి తర్వాత కాపీ లేయర్ క్లిక్ చేసి తర్వాత బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫోటో అనేది యాడ్ చేశారు కదా, దాని మీదకి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దాన్ని క్లిక్ చేసి పైన ఇది కాపీ ఉంది కదా దాన్ని క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ షేర్ ఉంది దాన్ని క్లిక్ చేసి ఇక్కడ కలర్ ఉంది కదా దాన్ని ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేయండి. ఇదైతే వచ్చిన తర్వాత ఒక ఫోటో ఇచ్చి ఇంకో ఫోటో కదా దాన్ని ఇలా తీసేయండి, మీకు పర్ఫెక్ట్గా అయితే కూర్చుంటుంది. ఒక ఫోటో వేసిన తర్వాత ఒక ఫోటో అయితే యాడ్ చేసుకోండి. నేను ఎలా చేస్తాను అలాగే చేయండి, మీకు క్లియర్గా అయితే అర్థం అవుతుంది. ఇప్పుడు ఇంకో ఇమేజ్ ఎఫెక్ట్ అయితే తీసుకోవాలి. బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ఆప్షన్ లాస్ట్ కదా, అలాగే సేమ్ దాని వద్ద క్లిక్ చేసి పైన దీన్ని క్లిక్ చేసి ఇక్కడ కాపీ లేయర్ క్లిక్ చేసి తర్వాత బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని ఇమేజ్ ఉంది వాటికి అయితే ఎఫెక్ట్ అయితే చూపెట్టాలి. టైమింగ్ చూసుకోండి. 10.40 మిలియన్ వచ్చేసి క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి కలర్ ప్రిఫరెన్స్ ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేయండి. ఇలా ఒక ఇమేజ్ ఇస్తే తర్వాత చేసిన కదా ఆ ఇమేజ్కి అయితే ఎఫెక్ట్ అయితే కూర్చుంటుంది. చాలా సింపుల్గా అయితే మీకు వీడియో అనేది అయిపోతుంది. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి, నేను మ్యాక్సిమం అయితే రిప్లై ఇచ్చాను. ఇకపోతే ఇక్కడ మీకు వీడియో అనేది అయిపోతుంది. తర్వాత ఇక్కడ ఇంకో దాన్ని క్లిక్ చేసి ఇక్కడ హెచ్డీ క్వాలిటీ ఉంటుంది, అది ఎలాంటి హెచ్డీ క్వాలిటీ అది మీకు సంబంధ పెట్టింది.
తర్వాత ఈ ఫోటో తీసుకోండి, సేవ్ అయ్యి ఈ గ్యాలరీకి అయితే పోతుంది. నెక్స్ట్ వీడియో అయితే మేము ముందుకు తెచ్చాం ఫ్రెండ్స్.